మార్నింగ్ మై డియర్ ఆఫీసర్స్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్ మనం April 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి అనుకున్నాం. సో రేపు ఈవినింగ్ 6 నుంచి మనకి క్లాసులు అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆల్రెడీ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విత్ స్టడీ మెటీరియల్ అంటే చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. అలానే టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా అవైలబుల్ ఉంటాయి, రైట్? సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మనం పూర్తిగా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో September 15 మనకి రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనకి 150 days టైం ఉంది, రఫ్గా 150 days టైం. మరి ఈ 150 days మనకి ఉన్నది 150 క్వశ్చన్స్, ఉన్నది 150 days. అంటే దగ్గరగా 1 question per day అనుకోవచ్చు కదా. ఇవన్నీ తీసి పక్కన పడేయండి. మనకున్నది 5 months అనుకోండి, మనకుంది 5 subjects. ఈ 5 subjects కూడా మనం ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చూద్దాం, రైట్? ఒక నిమిషం, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది ఖచ్చితంగా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే కృతనిశ్చయంతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు? ఒకసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించాను. లేదు, నేను ఏదో ప్రిపేర్ అవుతున్నాను, ఆ ఫ్లోలో ఉన్నాను కాబట్టి నేను ఖచ్చితంగా నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటున్నాను, క్లాసెస్ చూస్తున్నాను, రాసుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఉన్నారా? లేదంటే నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అనే అభ్యర్థులు ఉన్నారు? ఇక్కడ జనరల్గా చాలామంది అభ్యర్థులు మనకి ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటారు, అంటే లక్షల్లో అప్లై చేస్తుంటారు. స్పెషల్లీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటే మనకి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఎటువంటి అభ్యర్థి అయినా అప్లై చేసుకుంటున్నారు. ఏదో కొన్ని పోస్టులకు సంబంధించి వాటిల్లో కొన్ని ఐసైట్ కానీ హైట్ ఇటువంటి కొన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ మిగతా అన్ని పోస్టులు ఎనీ డిగ్రీ అప్లై చేయొచ్చు. అది ఎస్ఐ అలా కాదు, డిఎస్సి అలా కాదు, ఏఈఈ అలా కాదు. కాబట్టి గ్రూప్స్కి వచ్చేసరికి పర్టికులర్ ఎనీ డిగ్రీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. లక్షల్లో రాస్తే లాస్ట్ టైం 1:100 తీశారు, అలానే ప్రతిసారి 1:100 ఉండదండి, 1:50 తీస్తారు. 1:50 తీస్తారంటే పోయినసారి మీరు అయ్యే ప్రిపరేషన్ కంటే చాలా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఈసారి చాలా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. మరి ఇలా ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీ ఉంటుంది. హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు. ఓకే, విన్నర్స్ అందరూ హార్డ్ వర్క్తోనే కొట్టిన వాళ్ళు కాదు, స్ట్రాటజీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ స్ట్రాటజీని పెన్ను పేపర్ తీసుకొని పేపర్ మీద పెట్టి ఒక స్ట్రాటజీ రాసుకొని ఒక షెడ్యూల్ చేసుకొని టైం టు టైం కొడితే ఖచ్చితంగా ఈజీగా మీ చేతిలో ఉన్న పెన్ను గ్రీన్ పెన్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, లాస్ట్ టైం దగ్గరగా సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాచ్కి 2000 మంది వరకు అటెండ్ అయ్యారు. వాళ్ళలో ఒక 25 మంది అనుకున్నారు, 25 మంది వరకు జాబ్ సాధించారు. నేను మెయిన్స్ టైంలో వాళ్ళతో ఖచ్చితంగా మీకు ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా కల్పిస్తుంది. ఓకే, మెయిన్స్ టైంలో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో ప్రజెంట్ మనకి ప్రిలిమ్స్ ఉంది కాబట్టి ఈ ప్రిలిమ్స్ స్ట్రాటజీ ఎలా సాధించాలి అనేది ఒకసారి చూద్దాం. మనకి 5 months ఉంది, 5 subjects ఉన్నాయి. ఈ 5 subjectsలో కూడా మనకి ఇండియన్ హిస్టరీ ఉందండి, ఇండియన్ హిస్టరీ ఉంది. మరి ఈ ఇండియన్ హిస్టరీ మన ఛానల్లో ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నాను. దగ్గరగా మనకి 100+ hours కంటెంట్ ఉంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎల్లుండి నుంచి మన ఛానల్లో శేఖర్ సార్ ఇండియన్ హిస్టరీ ఒకసారి మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిరీస్ అనేది చేస్తున్నాం. సో ఇది కూడా సైమల్టేనియస్గా ప్లాన్ చేసుకోండి. ఈ హిస్టరీ సిరీస్ చూస్తూ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సిరీస్ ఏదైతే ఉంటుందో అది కూడా చూడండి. అంటే ఒక చాప్టర్ తీసుకొని దాని నుంచి క్వశ్చన్స్ ఎలా పడుతున్నాయి అనే దాని మీద సిరీస్ చేస్తున్నాం. సపోజ్ 1857 సిపాయిల తిరుగుబాటు ఉందనుకోండి, ఈ సిపాయిల తిరుగుబాటు టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా పడుతుంది అనే అంశం మీద మనం వీడియో అనేది చేయబోతున్నాం. ఓకే, ఎటువంటి విధాలుగా క్వశ్చన్స్ అనేవి పడుతున్నాయి, ప్రీవియస్ పేపర్స్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు, లాస్ట్ గ్రూప్ 2లో క్వశ్చన్ ఎలా ఇచ్చారు, లాస్ట్ గ్రూప్ 1లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సిరీస్ అనేది చేస్తున్నాం. కంటెంట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర, కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సిరీస్ చేస్తున్నాం అంటే మీకు క్వశ్చన్ అనేది పోదు, అది గ్యారంటీ ఖచ్చితంగా. మీరు మామూలు కంటెంట్ చూస్తేనే క్వశ్చన్ అనేది పోదు. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినాం అంటే క్వశ్చన్ అనేది అసలు పోదు. ఓకే, సో ఇలా హిస్టరీ మనం 100+ hours ఇచ్చాము. ప్లస్ మన యాప్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం స్టడీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం PDF ఫార్మాట్లో. సో టేక్ ఇట్ ప్రింట్అవుట్, అలానే క్లాసు వినండి, మెటీరియల్ చాప్టర్ చూడండి, ప్రాక్టీస్ టెస్టులు మాత్రం కంపల్సరీ. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎంతైనా ప్రిపేర్ అవ్వండి,
ఎంతైనా ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారిగా ఏ ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళారంటే మీ కాన్ఫిడెన్స్ మొత్తం ఒక దెబ్బగా అక్కడే డౌన్ అయిపోతుంది. అలా కాకుండా ప్రాక్టీస్ టెస్టులు, టాపిక్ వైజ్ టెస్టులు మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు రాస్తూ ఉంటే మీలో కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అవుతుంది. ఓకే, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా, సపోజ్ యూరోపియన్ రాక టాపికే తీసుకోండి. యూరోపియన్ రాక టాపిక్ నుంచి ఒక 40 నుంచి 50 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఆ టాపిక్లో వాడి క్వశ్చన్ ఎలా అడిగినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఆ టాపిక్లో క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. అలానే మనకి సెకండ్ సబ్జెక్ట్ అయినటువంటి జాగ్రఫీ ఉంది. ఈ జాగ్రఫీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంది, ఇండియన్ జాగ్రఫీ ఉంది, ఏపీ జాగ్రఫీ ఉంది, 3 ఉంది. ఓకే, మరి ఏపీ జాగ్రఫీలో ఉమ్మడి జిల్లాల మీద క్వశ్చన్స్ అడుగుతారు, కొత్త జిల్లాల మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఇక్కడ నుంచి 150 రోజులు ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఇదే. దీంట్లో అక్షరం ఎడ్యుకేషన్స్ బేసిక్గా ఇటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము రెడీ చేస్తాం క్వశ్చన్స్. రైట్, ఇటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేస్తారు. లాస్ట్ టైం ప్రిలిమ్స్ చాలామంది కంప్లీట్ చేస్తున్నారు. 1:100 ఉంది, అది కూడా ఒక రీజన్, నేను కాదంటే. కానీ మనకి సోషియాలజీ నుంచి 30లో 22 క్వశ్చన్స్ దాకా మనం ఇచ్చిన క్లాసుల నుంచి వచ్చినాయి. నేను అది సోషియాలజీ క్లాసులు చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్స్ అడిగారు అనేవి కూడా నేను చెప్తాను. ట్రైబ్స్లో కావచ్చు, తర్వాత ఫిజికల్ ఛాలెంజ్ పీపుల్కి సంబంధించిన చాప్టర్స్లో కావచ్చు, మహిళలకు సంబంధించిన చట్టాల్లో కావచ్చు, చాలా క్వశ్చన్స్ అడిగారు. ఓకే, సో జాగ్రఫీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఆల్రెడీ జాగ్రఫీకి సంబంధించిన సెషన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. రేపు 3వ తారీఖు నుంచి జాగ్రఫీకి సంబంధించిన క్లాసెస్ కూడా నేను అప్లోడ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, సో మనకి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ లేదా సమాజ శాస్త్రం, ఈ 3 చాప్టర్లు, ఈ 3 సబ్జెక్టులు అనేవి మనకి ప్రిలిమ్స్లో మెయిన్ ఇవి పెట్టుకోండి. మిగతా 2 అనేవి ఏంటంటే డైలీ ఒక పాయింట్ ఆఫ్ టైం అనేది సెట్ చేసుకొని ఆ టైంలో మిగతా ప్రిపేర్ అవ్వండి. ఏంటవి? అర్థమెటిక్ అండ్ రీజనింగ్, రెండోది కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేవి మన ఛానల్లో మంత్లీ కరెంట్ అఫైర్స్ అందిస్తామండి. జనవరి టు మనకి నోటిఫికేషన్ సెప్టెంబర్ దాకా వస్తుంది కాబట్టి, సో మంత్లీ ఒక 2 hours వీడియో వరకు అందించడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు మన కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెటీరియల్ కూడా అందించడం. రైట్, ఇక అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఆల్రెడీ సార్తో మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి అంటే మీకు వచ్చే ఫ్రీ మార్క్స్ రీజనింగ్ అంటే ఇక్కడ 30 మార్కుల్లో దగ్గరగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని కొంచెం ఒక్క నిమిషం అలా ఉంచితే మ్యాథ్స్ స్టూడెంట్స్ వరకు ఒక 20 మార్కులు కూడా సంపాదించుకోవచ్చు సింపుల్గా. అదే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే 15 నుంచి 18 మార్కులు సంపాదించుకోవచ్చు. వీళ్ళు 20 నుంచి 22 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీకున్న ఫ్రీ టైంలో ప్రశాంతంగా 2-3 లెక్కలు చేసుకుంటే హ్యాపీగా ఇవి కంప్లీట్ చేసుకోండి. మరి ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని మన ఫ్రీ టైంలో ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. సో ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నామో, ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచామో ఆ టైంలో ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే మీకు ఈజీగా 1 or 2 hours ఒక టాపిక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి అక్షరం ఎడ్యుకేషన్స్లో కూడా ఈ టాపిక్స్ అనేవి అందిస్తుంది. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది మనకి జనవరి నుంచి అందిస్తున్నాము. ఈ మంత్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియోస్తో పాటుగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఎగ్జామ్స్, అలానే స్టడీ మెటీరియల్ కూడా మనకి ఈ సిరీస్లో ఉన్న అభ్యర్థులకై అందించడం అనేది జరుగుతుంది. ఒక ప్రిలిమ్సే కాదు, ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం దీంట్లో అందించడం అనేది జరుగుతుంది. రైట్, ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మరి అక్షరం ఎడ్యుకేషన్స్ అందిస్తున్న ఈ సిరీస్ ఏదైతే ఉంటుందో ఈ సిరీస్లో మనకి ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ సిరీస్లోనే వీడియో క్లాసెస్ అలాంటి సిరీస్ కూడా అందించడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ 3 సబ్జెక్టులు ఎక్కువగా ఫోకస్ చేయండి ప్రిలిమ్స్కి సంబంధించి. ఈ 2 సబ్జెక్టులు అనేవి నార్మల్గా మీరు ప్రిపేర్ అవుతున్నా కంప్లీట్ చేసుకోవచ్చు. ఏదో ఫ్రీ టైంలో ప్రిపేర్ అవుతూ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 3 మెయిన్ ఫోకస్ చేయండి. ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. రైట్ ఆన్సరే, తప్పు ఆన్సర్ కాదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. ఓకే, క్వశ్చన్ ఎలా ఉన్నా మీరు ఆల్రెడీ బేసిక్స్ నుంచి రూట్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి పూర్తిగా వీడియో సిరీస్ అనేది కంప్లీట్ చేసుకోండి. 5 నెలల టైం, 5 months టైం. ఓకే, మరి ఈ టైంని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. ఓకే,
ఈ సోషల్ మీడియాలు ఇవన్నీ పక్కన పడేది. బుక్స్, క్లాసెస్, ప్రిపరేషన్, టెస్ట్ సిరీస్ దీన్ని మటుకు పెట్టుకోండి. మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రావాలని ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. ఓకే, సో అప్పటిదాకా ఉంటారా? ఎట్లా ఖాళీగా ఎలా ఉంటారు అప్పటిదాకా? ఏదో జాబ్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కష్టం. మీలో ఆల్రెడీ చాలామంది జాబ్ చేసుకుని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుసా బాధ ఏంటో. ఓకే, సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ఈ 5 మంత్స్ని నీట్గా యూటిలైజ్ చేసుకోండి, రైట్? అలానే ఈ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్, అప్డేటెడ్ మెటీరియల్ 1 by 1 మన దాంట్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సబ్జెక్ట్కి సంబంధించిన ఒక క్లాస్ ఉందంటే ఆ క్లాస్ సంబంధించిన వీడియో, దాని కింద మెటీరియల్ కూడా 2 నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి. ప్రతిసారి దేవుడు మనకు అవకాశాలు ఇచ్చిన అవకాశాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకోండి. మెయిన్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో ఆ తర్వాత మనం చూద్దాం. ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఎస్ఎన్టీ బ్యాచ్లో చాలామంది కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ చేత కొన్ని క్లాసులు అనేవి ఎలా ప్రిపేర్ అయ్యారు, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పుడు వాళ్ళ చేత కూడా నేను చెప్పిస్తాను. ఓకే, రైట్. సో ఇది మనకి ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఈ 3 మంత్స్, ఈ 5 మంత్స్లో మనం ఈ మెయిన్ సబ్జెక్ట్స్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ 3 సబ్జెక్ట్స్ని మనం బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయ్యి దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీ దాంట్లో మీరు పట్టు సాధించాలి. సెప్టెంబర్ 15 నుంచి మీరు చేయాల్సింది రివిజన్. ఓకే, నోటిఫికేషన్ పడిన తర్వాత మీరు చేయాల్సింది రివిజన్, అంతేగాని అప్పటి నుంచి ప్రిపరేషన్ కాదు. టైం చాలా ఉంది మనకి, ఇంకా టైం ఉంది, ఏదైనా మనం ఇంకా చాలా టైం ఉందని మాత్రం ఎప్పుడు అనుకోవాలి. ఓకే, సెప్టెంబర్ 15 నుంచి మీరు చేయాల్సింది రివిజన్. ఈ రివిజన్ అనేది ఎలా ఉండాలంటే సెకండ్ టైం రివిజన్ అనేది అయి ఉండాలి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ అనేవి ఒకసారి కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రివిజన్ కొట్టేసిన తర్వాత సెప్టెంబర్ 15 నుంచి మీరు సెకండ్ టైం రివిజన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, గ్రాండ్ టెస్టులు రాయటం, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ ఒకసారి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం, ఇది స్ట్రాటజీ. ఇలా ఫాలో అవ్వండి. మీకు ప్రిలిమ్స్ ఎందుకు కాదో నేను చూసుకుంటాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.